హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్వాదిష్టాన చక్ర గురించి చూద్దాం. సో స్వాదిష్టాన చక్ర అనేది సెకండ్ చక్ర. దీన్ని సాక్రల్ చక్ర అంటాం. ఇది క్రియేటివిటీ, ఎమోషన్స్, ప్లెజర్, సెన్షువాలిటీ అండ్ రిలేషన్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో మనం ఫోకస్ చేయాలంటే మన నావెల్ అంటే బొడ్డు కింద 2 ఇంచెస్ కింద అండ్ స్పైన్ నుంచి 2 ఇంచెస్ లోపలికి ఉన్న ఆర్గాన్స్ లైక్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, కిడ్నీస్, బ్లాడర్ అండ్ లోవర్ బ్యాక్, వీటి మీద ఫోకస్ చేసి మనం మెడిటేషన్ చేయగలిగితే అప్పుడు ఈ ఆర్గాన్స్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ అనేవి సెట్ రైట్ అవుతాయి. అయితే ఏ కలర్ని మనం విజువలైజ్ చేయాలి అంటే ఆరెంజ్ కలర్. సో ఈ ఆరెంజ్ కలర్ని మనం విజువలైజ్ చేస్తూ మెడిటేషన్ చేస్తే అప్పుడు మనకి ఈ ఆర్గాన్స్ అనేవి బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తాయి.